హాస్పిటల్ అంటే ఊరకనే ఉందా? మనం ప్రాణాలు కాపాడుకుందాం అని పోతాం. ఆ డాక్టర్ని కలిసేసరికి ప్రాణాలు ఉంటాయా పోతాయా అనేలాగా అవుతాం. ఏదేదో చెప్పి భయపడతావేంటి చారు? నేను చెప్పే మాటలకు భయమే పుడుతుంది. మీరు హాస్పిటల్కి పోతే వణుకు పుట్టుద్ది. చారు లేని పని చెప్పి భయపెట్టకు చారు. అబ్బా మీకెట్ట చెప్పాలి? మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా హాస్పిటల్కి పోయారా? నేను చాలా సార్లు వెళ్ళాను. అవునా? అయితే ఇప్పుడు మీరు అమ్మగారిని హాస్పిటల్కి తీసుకుపోయారు అనుకున్నా. ఫస్ట్ ఓపీ తీసుకోవాలి కదా. ఓపీ ఫీజు 300-400 ఉంటుంది. తక్కువే కదా అని వెళ్తాం. కానీ ఆ ఓపీ లైన్లో నిలబడేసరికి అర్ధగంట అవుద్ది. అప్పటికల్లా మీకు ఓపీకి చచ్చిపోద్ది. అరగంటేగా మా సంజయ్ కోసం అరగంట వెయిట్ చేయలేనండి. అవును సార్, లైన్లో నిలబడమే అంత పెద్ద కష్టం కాదు. కానీ ఓపీ తీసుకున్నాక డాక్టర్ని కలిసే ముందు వెయిటింగ్ ఉంటుంది చూడండి, అప్పుడు కనిపిస్తుంది సినిమా మీకు. అమ్మగారు డాక్టర్ని కలిసేదాకా ఏమీ తినద్దు, అట్టే నీరసంగా కూర్చుంటారు. అక్కడ ఉండే నర్సు పిల్ల డాక్టర్ రూమ్ లోంచి లోపలికి బయటికి తిరుగుతూ ఉంటుంది. మన పేరు ఎప్పుడు వస్తుందా అని మీరు వెయిట్ చేస్తా ఉంటారు. అప్పటికే అమ్మగారు మీ భుజం మీద పడి మీరు నీరసపడి మీ ఇద్దరు పడేలోపు నర్సు పిల్ల వచ్చి డాక్టర్ రమ్మంటున్నారని చెప్పి లోపలికి తీసుకుపోద్ది. డాక్టర్ 4 క్వశ్చన్లు అడిగి ఓ బీపీ చెక్ చేస్తాడు. ఆ తర్వాత 4 టెస్టులు రాసి బయటికి పంపిస్తాడు. అప్పటికే లంచ్ టైం అయిపోద్ది. అమ్మగారు అప్పటికే తినకపోతే టెస్ట్ రిపోర్ట్లు వచ్చే టైంకి పోతారు. ఊరికే పోతా అనుకుచారు. నీ మాటలకే పోయేటట్టున్నా. నేను అనకపోతే మాత్రం ఉంటారా? తినకపోతే ఎవరైనా పోతారు. రాజు చెప్పానుగా, ఇదిగో తిను. సరే తింటది కదా, నువ్వు చెప్పు. లంచ్కి అయ్యగారు బాగా మెక్కి కూర్చుంటారు. అమ్మగారు టెస్ట్ రిపోర్ట్లు ఎప్పుడు వస్తాయా అని ల్యాబ్ రూమ్ బయట వెయిట్ చేస్తూ ఉంటారు. అయ్యగారికి బాగా నిద్ర వచ్చింది, హ్యాపీగా పడుకుంటారు. రిపోర్ట్లు వస్తాయి కానీ డాక్టర్ ఉండడు. ఆయన ఎందుకు ఉన్నాడంటే మనకి కూడా తెలియదు. ఆయనకేం పనులు ఉంటాయో బయట. ఆయన వచ్చేసరికి స్నాక్స్ టైం అయింది. స్నాక్స్ టైం కాబట్టి సార్ మళ్ళీ తినడానికి పోతారు. అదే టైంకి నర్సు వచ్చి మిమ్మల్ని పిలుస్తుంది. మీరు అటు పోలేక సార్ని పిలవలేక తెకమక పడుతూ నీరసం వచ్చి పడిపోతారు. హలో, నేనేమన్నా సంజయ్ వదిలేసి అలా పోన్లే. నేను సంజనే వదిలేసిపోను. అమ్మగారు ఇలాంటి మాటలు అసలు నమ్మకండి. నీకోసమే నేనున్నా అంటారు. కరెక్ట్ గా మనకు కావాల్సిన టైంలో వదిలేసి వెళ్ళిపోతారు. చారు తిరిగి నా దగ్గరికి వస్తున్నావేంటి? స్టార్ట్ చేసింది ఎవరు? అమ్మో, దీన్ని కదిలిస్తే నన్ను ఇరికించినట్టుంది. సర్లే, ఇదంతా కాదు కానీ హాస్పిటల్ కంటిన్యూ చేయలే. అవును, ఎక్కడ దాకా చెప్పాను? అది స్నాక్స్ టైం. ఈయన తీరిగ్గా తినొచ్చేసరికి ఓ 3-4 చూపించుకుని వెళ్ళిపోతారు కూడా. ఈయన నర్సు దగ్గరకు రాగానే అంతే సంగతి. నర్సు కిందకి మీదకి చూస్తూ మీరు పేషెంట్ తీసుకురావడానికి వచ్చారా, పెత్తనాలు చేయడానికి వచ్చారా అంటది. అంతే ఇక సార్ తలాడ పెట్టుకోవాలి తెలియక దిక్కులు చూస్తూ ఉంటారు. అబ్బా, తినడానికి కూడా ఓపిక లేదు రాజు. నువ్వు ఆగు సంజయ్, స్టోరీ బాగుంది. నాకు తినడానికి కూడా ఓపిక లేదంటే నీకు స్టోరీ కావాలా? నేను అబ్బా చేయను వస్తుంది. ఏంటమ్మగారు, అయ్యగారిని కొట్టాలనిపిస్తుందా? ఒక్క నిమిషం. ఈడెవడు? నా అసిస్టెంట్. ఇప్పటి నుంచి అమ్మగారికి అసిస్టెంట్. దేనికి? అమ్మగారు చెప్పింది చేయడానికి. నాకు అర్థం కాలే. అంటే ఇప్పుడు అమ్మగారికి మిమ్మల్ని కొట్టాలన్నా కొట్టలేకపోతున్నారు. నేనా ఎదిగల పని మనిషి, కొన్ని రూల్స్ ఉంటాయి. ఓనర్స్ ని కొట్టను, అందుకే వీడు. ఇదిగో బాబు, అమ్మగారు సార్ని కొట్టమన్నారు. వెళ్ళి 2 వీక్ చెప్తాను. ఈడెడు మిరుపుదలకు వచ్చేస్తాడు. ఏం జరుగుతుంది? నువ్వేంటే 3 ముఖం పగలు కొడితే గుడ్డని చెప్పి చంపలేస్తావా?